నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మీడియా ముందుకు వస్తున్నాడు. నిన్న చూసుకున్నట్లయితే వంశీ వల్లభనేనిని ములాఖత్ అయ్యి తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే గుంటూరు మిర్చి యార్డ్‌లో కూడా ఆయన పర్యటించి తర్వాత ప్రెస్ మీట్ పెట్టడాన్ని చూసాము. ఇంతకీ అసలు వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ మరి ఎప్పుడు పొలిటికల్ స్ట్రాటజీగా ఆ పార్టీకి పనిచేసే ఐపాక్‌ని వదలడం లేదా? మరి తాడేపల్లిలో ఐపాక్ వాళ్ళ బృందంతోనే మళ్ళీ మంతనాలు జరుపుతున్నాడా? అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? ఐపాక్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసింది ఐపాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీతో ఏ విధంగా వర్క్ చేసిందో అందరికీ తెలిసిందే సార్. అదే 2024లో అప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారో ఐపాక్ ఇన్ఛార్జ్‌గా, తర్వాత ఆయన 2024 వరకు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇంక నేను జగన్మోహన్ రెడ్డితో ఉండడం వల్ల కాదు అని చెప్పి ఆయన స్వస్తి పలికిన సంగతి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు అసలు ఐపాక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఇచ్చే సూచనలను పాటిస్తున్నాడా? అసలు ఏంటి సార్? తాడేపల్లిలో ఎటువంటి మంతనాలు జరుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐపాక్‌తో? ఇప్పుడు తాడేపల్లి అసలు మొన్న ఓటమి తర్వాత అసలు ఆయన ఎక్కువ కాలం తాడేపల్లిలో ఉండే పరిస్థితిగా కూడా లేదు. బెంగళూరు ప్యాలెస్లో గడుపుతున్నాడు, యలహంక ప్యాలెస్లో. 1, 2 సార్లు 3 సార్లు పులివెందులు వెళ్ళాడు. పులివెందుల్లో కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు ఐపాక్తో ఆయన 2019లో ఇతను ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాలని యథావిధిగా అమలు చేశాడు, యథాప్రకారంగా. అంటే ఏం డీవియేషన్ లేదు, తనకే అప్పచెప్పాడు. తను కూడా సోషల్ ఇంజనీరింగు, క్యాస్ట్ వైజ్గా, క్రీడ్ వైజ్గా, రీజన్ వైజ్గా రకరకాల ఇంజనీరింగు చేసి, మ్యానిపులేషన్ చేసి అమలు కాని హామీలను కూడా ఇప్పించి తను బయటపడే విధంగా చేశాడు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని లెక్క చేయటం మానేశాడు. అంటే తను ఏమనుకున్నాడంటే, ఒక్కసారి అధికారం నాకు వచ్చేసింది, నేను ఇక డ్రైవ్ చేయగలను మొత్తం అనుకున్నాడు. అనుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా 1, 2 సార్లు కలిసినప్పుడు కొంత సూచనలు చేయటానికి ప్రయత్నించాడు. ఇతను కొంత ప్రజా వ్యతిరేకతగా వెళ్తున్నాడని ముందులోనే గ్రహించాడు. చెప్తే తనని ఖాతరు చేసే పరిస్థితిలో లేడు. ఒకసారి ఎన్నికల నిర్వహణ తను చూసేశాడు కదా, ఓహో కులాల వారీగా విభజిస్తే చాలు, అది నేను చేయగలను, కాబట్టి ఐపాక్ ఇక సూచనలు నేను ఎందుకు పాటించాలనుకుని ఆయన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి 2024 ఎలక్షన్కి ముందుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, ఆయన అరెస్ట్ చేయొద్దు, ఇలా గనక ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రాలేకపోయింది, నీకు సానుభూతి కోల్పోతావు, ఆ చంద్రబాబు నాయుడు గారిది పై చేయి అవుతుందని కూడా ఆయన హెచ్చరించాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజైనా జైల్లో పెట్టకపోతే నెక్స్ట్ టైం నేను ముఖ్యమంత్రిని అవుతానో లేదో, అది నేను ముఖ్యమంత్రిగా ఉండగానే తీర్చుకోవాలనుకుని లండన్ వెళ్తూ సిఐడి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వెళ్తే ఆ కొల్లి రఘురామరెడ్డి గారు ఒక డిఐజీ క్యాడర్ ఆయన వెళ్ళి కూడా ఏ కారణం చెప్పలేము అంటే మేము మమ్మల్ని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఆ తర్వాత ఎంత పరాభవం జరగాలో అంతా జరిగింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవటం. ఇక ఈ తర్వాత ఇప్పుడు తత్వం బోధపడింది తనకి, లేదు నేను సొంతంగా చేసుకుంటే ఇంతకన్నా కూడా ఘోరమైన పరాజయం పాలవుతాను అని అనుకుంటున్నాడు. కానీ ఐపాక్ వాళ్ళు కొంత ఈయన కావాల్సిన స్పీచెస్, ఈ కంటెంట్ అంతా రాసిస్తున్నారు. సార్ ఎగ్జాక్ట్‌గా సార్ మీరు కంటెంట్ రాసిస్తున్నారు అంటే మనం చూసాము గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కొన్ని సంఘటనలు చూసాం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడడం చూసాం. సేమ్ నిన్న అలాగే రిపీట్ అయింది. అంటే వంశీతో ములాఖత్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సార్ ఒక చిన్న పాప జగన్ మామయ్య నేను నీతో సెల్ఫీ దిగాలు అని అడిగింది, సెల్ఫీ ఇచ్చాడు. ఆ తర్వాత మనం చూసుకున్నాము సాక్షితో, ఎస్పెషల్గా సాక్షి మీడియాతో మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది ఇప్పుడు రావట్లేదు అని చెప్పి ఈ స్క్రిప్ట్ అంతా ఐపాక్ నుంచి వచ్చినట్టుగానే కనిపిస్తుంది అని చాలామంది విశ్లేషిస్తున్నారు. అవునమ్మా, ఐపాక్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఐపాక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్పగలిగిన పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈయనకి మైండ్ సరిగ్గా లేదు, అది రాసిచ్చింది కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయనకి కార్యకర్తలు కూడా ఎవరు రావట్లేదు. నిన్న బ్లేడ్ బ్యాచ్ను గంజాయి బ్యాచ్ వస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసాం. అది నిన్న పండల
కార్యక్రమం. కంటెంట్ కూడా ఈయన రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. తర్వాత పోలీసుల మీదకి అనవసరంగా కాలు దువ్వి పరాభం పాలయ్యాడు. పోలీసు అధికారులు నిన్న చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నిన్న పట్టుగుడ్డలో చెప్పు పెట్టి 2 చెంపలు వాయించారు. ఈసారి కనుక పోలీసు వ్యవస్థ మీద కనుక పోలీసు అధికారుల నైతిక బలం దెబ్బతీసే విధంగా కనుక వ్యవహరిస్తే ఖబర్దార్, నీ జాగ్రత్తలో నువ్వు ఉండని హెచ్చరించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తను ఎప్పుడు కూడా పోలీసు అధికారుల మీద కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా నోరు ఎత్తలేరు ఇక. ఎందుకంటే నిన్న అన్ని పరిధులు దాటి మాట్లాడారు. ఐప్యాక్ వాళ్ళు ఇలాంటివి ఇస్తారని అయితే నేను అనుకోను. ఇది ఈయన ఓవర్ యాక్షను. అట్లాగే నిన్న వచ్చిన ఈ బ్యాచ్ ఉన్నారు కదా, హైబ్రిడ్ బ్యాచ్, సీఎం బ్యాచ్ అంటారు కదా, వాళ్ళు సీఎం అని అరుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నంతసేపు సీఎం అని అరవాలి అంతే. ఇప్పుడు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంతే, పెయిడ్ ఆర్టిస్టులు ఖచ్చితంగా. వాళ్ళ అసలు ఇంకోటి చూసారా, వాళ్ళందరూ సెల్ ఫోన్లతో వీడియోలును ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళు కొత్తగా ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూడటం జరిగింది. వాళ్ళ వేరే ఒక క్రిమినల్ బ్యాచెస్ అవన్నీ హైలీగా తీసుకొచ్చి అట్లాంటి అల్లర్లు సృష్టించే. నిన్న ఇంకోటి ఏంటంటే పోలీసులు భయపడింది. వచ్చిన వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, కొందరు వాళ్ళు సహచరులు లోపల ఉన్నారు, గంజాయి బ్యాచ్ వాళ్ళు సహచరులు అదే జైల్లో ఉన్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ఏమైనా జైలు బ్రేక్ చేస్తారని పోలీసులు భయపడ్డారు. అందుకే వాళ్ళు బందోబస్తు పెంచేసి ఓన్లీ జగన్ను మాత్రం లోపలికి వెళ్ళనిచ్చారు, మిగిలిన వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వలా. ఈ ముసుగులో కనుక ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారంటే జైల్లో లోనకి వెళ్ళిపోయి అరాచకం సృష్టించి లోపల వాళ్ళని బయటకు తీసుకొచ్చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వంశీ కూడా ప్రాణహాని ఉందనేది వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. కాబట్టి ఇట్లాంటి అల్లరి మోకలు కూడా నిన్న అక్కడికి రావటం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పేరుతో వాళ్ళు అలర్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళు కూడా చాలా అరాచకంగా వ్యవహరించారు. దాని మూలన సానుభూతి రాకపోగా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తించాడు ఏంటి, పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు, తర్వాత ఎవరన్నా అందాల గురించి ఎవరన్నా వర్ణిస్తారా? చంద్రబాబు నాయుడు గారంట వంశీ అందం చూసి ఈర్ష్యపడి ఆయన్ని అరెస్ట్ చేయించాడంట. తర్వాత పక్కనుండ ఇంకొక ఆయనకి చూపించాడు, అవినాష్ని చూపించి ఈయన అందగాడే, ఇతను కూడా అరెస్ట్ చేస్తాడేమో, ఎవరో లోకేష్ అంటే ఈర్ష్యపడానంట. అట్లాగే గుడివాడ నానిలో ఆయనకి ఎంతో అందం కనపడింది. ఈయన కూడా చాలా స్మార్ట్గా ఉంటాడని ఆయన చూపిస్తే ఆయన మెలికలు తిరిగిపోతున్నాడు సిగ్గుతో. అసలు అది చూసిన వాళ్ళకి జుగ్గుపుసాగా అనిపించింది. ఈ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏమైనా రాజకీయ అంశాలు మాట్లాడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వంశీ చాలా అమాయకుడు, రాజకీయ కక్షతోనూ అతను అందం చూసిన ఈర్ష్యతో అరెస్ట్ చేశారన్నాడు. కానీ ఆయన మాట్లాడిన గంట సేపు లోపలే తెలుగుదేశం వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, సీసీ ఫుటేజ్. అది ఇక్కడ హైదరాబాద్లో మై హోమ్ పూజా అపార్ట్మెంట్లో అదే సత్యవర్ధన్, తర్వాత అందులోనే వంశీ కూడా ఉన్నాడు. సత్యవర్ధన్ని అక్కడ కిడ్నాప్ చేసి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. డేట్తో సహా ఉంది, 11/2/25 అది కాదని అనగలడు ఆయన. ఇప్పుడు అందులో అసలు ఇతనికి ప్రమేయమే లేదు, అమాయకుడు అని చెప్పాడు. సార్ ఇవన్నీ మనకి తెలిసిన సంగతులే సార్. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకో భయం కూడా పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది సార్. ఇంకా ఐప్యాక్ కూడా వదిలేస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి తాడేపల్లి కొంపలో వాళ్ళకి పప్పన్నాలు, సాంబార్ అన్నాలు పెడుతున్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. దీనిపైన మీ పెడతాడమ్మా. ఇప్పుడు వాళ్ళు శక్తి మేరకు ప్రయత్నిస్తారు. అసలు ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థికి ఒక బలం అంటూ ఉండాలి. ఒక గోగుపోసని ఉక్కు కర్రలాగా ఎవడు చేయలేడు, మెటల్లోనే మంచిది ఉండాలి, అవునా కదా? గోగుపోస అంటే నీకు తెలుసు కదా, ఎంతో విరిగిపోతుంది, చాలా ఫ్రెగైల్గా ఉంటుంది. అలా ఉన్న వ్యక్తిని ఎవడు చేయలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన క్వాలిటీ కోల్పోబట్టే నిన్న మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అక్కడ మాట్లాడాల. నిన్న ఆయనే పరాభవం పాలయ్యాడు. ఇట్లాంటి అంటే మానసిక పరిస్థితి బాగాలేదు, ఈ మధ్యలో అక్కడికి వెళ్తున్నాడు లండన్ అని చెబుతున్నారు. ఇప్పుడు అది నిజమా అన్నట్టుగా చలం అనుకుంటున్నారు. ఎవరన్నా ఎప్పుడైనా ఆపోజిట్ ఫోర్సెస్ అట్రాక్షన్ ఉంటుంది. మగ పిల్లలకి ఆడపిల్లల పట్ల, ఆడపిల్లలకి మగపిల్లల పట్ల ఉంటుంది. ఈయనేంటి వీళ్ళని అందాల
గురించి పొగుడుతుంటే జనం నివ్వెరపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి నిన్న చాలా వంశీని పరామర్శించడానికి వెళ్ళాడా, లేకపోతే ఆయనకి ఎవరన్నా లైఫ్ పార్ట్నర్స్ని ఎన్నుకోవడానికి వెళ్ళాడా అర్థం కాని పరిస్థితి. రెండోది, వాళ్ళు అంత అందగాళ్ళు అయితే ఏదన్నా అందాల పోటీలకు పంపించవచ్చు కదా. వైఎస్ఆర్సీపీ పలానా వంశీ పలానా పోటీలో గెలుపొందాడు, కొడాలి నాని మిస్టర్ ఏషియాలో గెలుపొందాడు, లేకపోతే దేవినేని అవినాష్ మిస్టర్ యూనివర్స్ అయ్యాడు, వరల్డ్ బ్యూటీ పోటీలు జరుగుతాయి కదా, వాటికి పంపొచ్చు కదా. తర్వాత వీళ్ళ అందాలు చూసి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి నీ బెడ్రూమ్లో పెట్టుకో. నీ బెడ్రూమ్లోకి వచ్చి అయితే అరెస్ట్ చేయలేరు కదా. నీకు ఒక పెద్ద కోట ఉంది, ఆ ప్రహరీ గోడ దాటి రాలేరు, పెద్ద పెద్ద వందల మంది బౌన్సర్లు ఉంటారు నీకు. మరి అంత రక్షణ వలయంలో పెట్టు, అంతే కదా. తప్పు చేసిన వాళ్ళని చట్టం ఎట్లాగో పట్టుకెళ్తుంది. అతను వంశీ తప్పు ఎక్కడ చేశాడు, ఆంధ్రప్రదేశ్లో కిడ్నాప్ చేశాడు, వాళ్ళ మీద ఒత్తిడి చేశాడు, కానీ దాక్కుంది హైదరాబాదులో. చట్టం లా హ్యాజ్ లాంగ్ అవ్వమంటారు కదా. అట్లాగే చట్టం తన పని తను చేయని వాళ్ళే చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సంబంధించి లాజికల్ ఎండకు తీసుకురండి కేసుని అని చెప్పాడు కదా. తన మీద కేసుకు మంగళగిరి ఇంట్రాగేషన్కి వెళ్ళాడు కదా. అట్లాగే పోలీసులు ఒక పక్కనేమో చట్టం తన పని తను చేసుకొని అంటారు, వీళ్ళు మళ్ళీ దాన్ని పోలీసులనేమో నియంత్రిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అసలు పోలీస్ వ్యవస్థను బెదిరించడం ఏంటి? నిన్న పోలీసులు కూడా అంతే స్థాయిలో హెచ్చరిక చేశారు. ఖబర్దార్, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినందువల్ల నీ ఇష్టానుసారం మాట్లాడి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే, రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తే ఊరికినే పని లేదని హెచ్చరించారు. ఇవాళ ఐపాక్ వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నారు, కానీ తను బ్యాలెన్స్ కోల్పోయాడు. అందువల్లే నిన్న వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నేను అనుకోవటం ఐపాక్ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎలా అయితే సర్దుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో లేడు, వేరే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇతను గెలుస్తాడు అనే నమ్మకం వాళ్ళకి లేదు, అతను మారతాడని కూడా లేదు. బహుశా వీళ్ళు ప్యాకప్ చేసుకుంటారు, ఏదో ఈ ప్లీజ్ చేయడానికి విందులు వినోదాలు తాడేపల్లి ప్యాలెస్లో ఇచ్చినా తింటారు. అప్పుడు కూడా ఎలక్షన్ ముందు కూడా గుడ్ బై చెప్పి వెళ్ళారు కదా. ఆయనే చెప్పుకున్నాడు, మీరు వెళ్ళిపోండిలే, నాకు 175కి నేనే గెలుస్తానని చెప్పి తనకు తనే. వాళ్ళు చెప్పలా, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చెప్పుకుని లండన్ వెళ్ళాడు, వచ్చిన తర్వాత పరాభవం చూశాడు. ఇప్పుడు తత్వం బోధపడి కొంచెం వాళ్ళు మళ్ళీ దూతున్నాడు, ఎట్టగొట్ట నన్ను కొంచెం గట్టెక్కించమని 2029 ఎన్నికల్లో. చూద్దామమ్మా. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి. మనం